నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 28 నుంచి దరఖాస్తులకు సంబంధించి ప్రజాపాలన పేరిట ఏదైతే ప్రజా సరస్సులు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఈ ప్రజా సరస్సులో అభయహస్తాలకు సంబంధించి అభయహస్తాలు అంటే 5 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి ఈ 5 గ్యారెంటీల గురించి పెద్ద ఎత్తున దరఖాస్తులు స్వీకరించబోతుంది. ఇప్పటికీ అందరికీ పలుమార్లు కూడా గతంలో ప్రభుత్వం చెప్పింది, పలుమార్లు తొలివెలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేసింది. తెల్ల రేషన్ కార్డు తప్పనిసరిగా, తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ఈ యొక్క దరఖాస్తులకు సంబంధించి మీకు అర్హత ఉంటుంది. దరఖాస్తు చేసుకుంటే పథకాల ఇంప్లిమెంటేషన్ కూడా తెల్ల రేషన్ కార్డు ఆధారితంగానే మీకు పథకాలు కూడా వచ్చే రకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ముఖ్యంగా ఈ అభయహస్తాలకు సంబంధించి గృహజ్యోతి, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, ఆ తర్వాత ఆసరకు సంబంధించి పెన్షన్ విషయంలో కావచ్చు, చేయూత కావచ్చు, ఇవన్నిట్లో కూడా రైతు భరోసా 5 అభయహస్తాలకు సంబంధించి వీటిలో ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి కొన్ని కండిషన్స్ పెట్టింది. ఎందుకంటే ప్రతి ఒక్క సామాన్య కుటుంబానికి కూడా, ఒక సామాన్య వ్యక్తికి కూడా నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని, సొంత ఇంటికి నెరవేర్చడం కోసమే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసి మనం చూస్తే గ్రామాలలో 2004 నుంచి 2014 వరకు కూడా ఎన్ని గ్రామ స్థాయిలో ఇండ్లు కట్టడాలు జరిగినాయి, ఎంతమంది కొత్త సొంత ఇంటికలు నెరవేర్చారో కాంగ్రెస్ ప్రభుత్వం మనం చూస్తూనే ఉన్నాం. అదే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున అంతా కూడా అట్టర్ ఫ్లాప్గా మిగిలిపోయిన పరిస్థితి. ఇక్కడ కూడా ఇండ్ల కేటాయింపు కానీ, ఇండ్లకు సంబంధించిన అర్హులను గుర్తించిన అవకాశం కానీ, లేకపోతే దాంట్లో నిజమైన అర్హులు ఉన్నటువంటి అవకాశం ఎక్కడ కనిపించలేదు. సో ఇది సాధ్యం కాకపోవడంతో ఒకసారిగా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తన యొక్క అట్టర్ ఫ్లాప్ అయినటువంటి ఈ ఫెయిల్యూర్ పథకాన్ని రివర్స్ తీసుకొని వాళ్ళు ఏం చేసారు, మళ్ళీ కొత్తగా గృహలక్ష్మి అని చెప్పి కొత్తగా స్టార్ట్ చేసి వాళ్ళు ఏం చేశారంటే ఇంటికి 3 లక్షల రూపాయలు, ఇంటి నిర్మాణానికి సొంత జాగా ఉంటే 3 లక్షలు, లేదంటే 5 లక్షలు అని చెప్పి కొత్త కార్యక్రమానికి చివరి దశలో అంటే ఎన్నికల కంటే ఒక అసెంబ్లీకి సమావేశాలు, ఎన్నికల కంటే ముందు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రకటన జరిగింది. అప్లికేషన్ స్టార్ట్ అయిపోయినాయి, కానీ దానికి సంబంధించి ఒక్కరికి కూడా ఆ పథకం అందించిన దాఖలాలు లేవు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా ఈ పథకం అందిన దాఖలాలు లేవు. రైట్. ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ళు అంటూ కూడా గతంలో చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాన్ని మరోసారి తెర మీద తీసుకొచ్చింది. ఇందిరమ్మ ఇళ్ళకి 5 కండిషన్స్ పెట్టింది. ఆ 5 కండిషన్స్ ఏంటి, అసలు ఇందిరమ్మ ఇల్లు రావాలంటే గతంలో చేసినటువంటి కండిషన్స్ మరోసారి కొనసాగింపుతో పాటుగా మరికొంతగా ఎలిజిబిలిటీ క్రైటీరియా పెంచే కూడా అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికైతే 5 కండిషన్ అయితే మన చేతిలో ఉన్నాయి, మనకు సంబంధించి తెలుస్తూ ఉంది. మరి 5 కండిషన్స్ ఏంటంటే మనం గమనిస్తే కనుక ముందుగా 5 కండిషన్ల మొదటి కండిషన్ తెలంగాణ వరై ఉండాలి ప్రస్తుతానికి. అప్పుడేంది, ఎవరున్నా కూడా మీకు ఇంటి జాగా ఉంది, ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంది అని అంటే దానిందరికీ అవకాశం కల్పించేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ప్రస్తుతం ఇప్పుడు ఏంది, కేవలం తెలంగాణ వాళ్ళు అవి మాత్రమే ఉండాలి. అంటే ఇక్కడ ఆధార్ కార్డు, రేషన్ కార్డు మొత్తం కూడా ఇక్కడే ఉండాలి, అన్ని డీటెయిల్స్ మొత్తం కూడా తెలంగాణ వాళ్ళే ఉండాలి. సో తెలంగాణ వారై ఉండాలనేది ప్రధానమైనటువంటి ప్రాథమిక అంశం. ఇక రెండవది తెల్ల రేషన్ కార్డు. తెల్ల రేషన్ కార్డు ఏంటిది, అందరు కూడా బిలో పవర్టీలో ఉన్న వారికి మాత్రమే తెల్ల రేషన్ కార్డు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో తెల్ల రేషన్ కార్డు ఉంటేనే అర్హతగా గుర్తిస్తుంది ఇందిరమ్మ ఇల్లు పథకం విషయంలో. ఇక మూడోది సంబంధించి హోమ్లెస్ అండ్ ల్యాండ్లెస్, అంటే ఎటువంటి భూమి ఉండకూడదు, లేదా ఇల్లు ఉండి ఉండకూడదు. ఏదో వేరే ఇల్లు ఉన్నది, కొత్తగా నా కొడుకున్నాడు, కొడుకు కట్టించుకోవాలి, ఇలాంటివన్నీ కూడా పనిచేయవు. అక్కడ భూమి ఉన్న వాళ్ళకి అర్హత ఉండదు, ఇల్లు ఉన్నవారికి కూడా అర్హత ఉండదు. ఇక 4వ అంశం ఏంటంటే ఎవరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం ఉండి ఉండకూడదు. కుటుంబంలో ఒక్కరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం ఉండి ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగం ఉంటే వారికి ఇందిరమ్మ ఇల్లులో అర్హత లేదన్నట్టుగానే. ఇక 5వ అంశం ఏంటంటే ఈ అన్నిటితో పాటుగా చాలా కీలకమైన అంశం ఏంటంటే ఈ యొక్క దాంట్లో మహిళలే ప్రధానంగా ఇంటి పెద్దలుగా ఉండాలి. మనం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో గమనిస్తే ఆ రేషన్ కార్డుకి సంబంధించి ఇంటి పెద్దగా ఎవరు ఉండేవాళ్ళు, మహిళలే ఉండేవాళ్ళు. ఆ తర్వాత గ్యాస్ కనెక్షన్లో మహిళలే ఉండేవారు. ప్రతి దాంట్లో కూడా మహిళలే అత్యధిక ప్రాధాన్యత కాబట్టి మహిళలే చాలా కీలకంగా, ఇంటి పెద్దగా ఉన్న మహిళలకు మాత్రమే ఈ యొక్క దీంట్లో అర్హత ఉంటుంది. ఇక ఎటువంటి ఇందిరమ్మ ఇల్లు రాకుండా గతంలో ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లు వచ్చి కూడా ఉండొద్దు. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల క్రితం ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి కదా, అప్పుడు కూడా ఇల్లు ఉండి ఉండకూడదు కుటుంబంలో ఒకరికి. తర్వాత ఇంటి గృహిణి ఇంటి పెద్దగా ఉండాలి. సో ఇవి 5 కండిషన్గా పెట్టింది. ప్రస్తుతానికైతే తెలంగాణ వాళ్ళై ఉండాలి, ఆ తర్వాత తెల్ల రేషన్ కార్డు ఉండి ఉండాలి, ఎటువంటి భూమి కానీ గతంలో ఇందిరమ్మ ఇల్లు వచ్చినట్టు కానీ సొంత ఇల్లు కానీ ఉండకూడదు, ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం ఉండి ఉండకూడదు, రేషన్ కార్డులో మీ ఇంటి గృహిణి పెద్ద అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆడవారే ఉండాలి. గతంలో ఇల్లు కూడా ఆడవారికే వచ్చినాయంటే వాళ్ళ పేరు మీద ఉండేది.
మహిళలకే పెద్ద ప్రాధాన్యత ఉండేది ఈ విషయంలో. సో మరోసారి మహిళలకి అవకాశం కల్పిస్తుంది. మహిళల ఇంటి పెద్దలు ఉన్న వాళ్ళ సందర్భంలోనే ఇందిరమ్మ ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించబోతుంది. ఇక ఈ 5 కండిషన్లు ఈ రకంగా ఉంటే వీటితో పాటుగా కొన్ని కండిషన్లకు సంబంధించి గతంలో చూస్తుంటే కనుక ఉద్యమకారులకు కూడా ఇందిరమ్మ ఇల్లు 250 చదరపు గజాల స్థలంలో ఇల్లు. ఈ పథకం ద్వారా ఏంది, ఇంటి స్థలంతో పాటు ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడం కోసం అని చెప్పి. సో ఇంటి స్థలంతో పాటుగా 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది, ఆ మేనిఫెస్టో కూడా ప్రకటించింది. అదే దీంతో పాటుగా ఉద్యమకారులకు కూడా ఉద్యమకారులకు కూడా 250 చదరపు గజాల స్థలంలో ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తానని చెప్పి అంగీకారం తెలిపింది. సో ఇది ఏమైనా కూడా ఇందిరమ్మ ఇల్లు అంటే ఓవరాల్గా ఇంటి స్థలం ప్లస్ 5 లక్షల రూపాయలతో పాటుగా ఇవన్నీ రావాలి అనుకుంటే మనకు తెలంగాణలో వాసులై ఉండాలి, తెలంగాణలో పర్మనెంట్గా సెటిల్ అయిన వాళ్ళు ఉండాలి, తెల్ల రేషన్ కార్డు ఉండాలి, భూమి లేదా ఇల్లు లేకుండా ఉండాలి, ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కూడా ఎవరి ఇంట్లో చేసి ఉండకూడదు, ఇంటి పెద్దగా గృహిణి ఉండాలి, ఆ ఇంటి ఆడపడచ్చు ఆ ఇంటి పెద్దగా ఉండాలి. ఇవి ప్రస్తుతానికి ఎలిజిబిలిటీ క్రైటీరియాగా ఉన్న ఇందిరమ్మ ఇల్లు రావాలంటే. సో అభయహస్తం ఉన్నటువంటి చాలా కీలకమైనది. ఇప్పటికే మహాలక్ష్మి గురించి మనం మాట్లాడుకున్న మహాలక్ష్మిలో ఎవరికైనా 25,000 రూపాయలకు సంబంధించి రావాల్సి వస్తే 25,000 రూపాయలు ఏదైతే ఉందో 25,000 రూపాయలు ప్రతి గృహిణికి ఇస్తా అన్న అంశం కనుక వస్తే దాంట్లో పెన్షన్ ఎవరికైతే వస్తుందో కుటుంబంలో 4 వ్యక్తులు ఉంటే ఆ 4గురిలో ఏ ఒక్కరికి పెన్షన్ వచ్చినా కూడా ఈ మహాలక్ష్మి పథకం మనకు వర్తించదు అనే రకంగా క్రైటీరియా పెట్టబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. గృహజ్యోతి విషయానికి వస్తే ప్రతి బిలో పవర్ట్లటువంటి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ని ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక చేయూత విషయానికి వస్తే చేయూతలో ప్రస్తుతం పెన్షన్దారులందరూ కూడా ఆ చేయూతను కాస్త 4,000కు పెంచబోతుంది రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ని. ఇక ఆ తర్వాత రైతు భరోసా కింద 10,000ని కాస్త 15,000 చేయబోతుంది. దానికి సంబంధించి కొన్ని క్రైటీరియా పెట్టే అవకాశం ఉంది. అనేకంగా బయట వినిపిస్తున్నప్పటికీ దానికి ప్రస్తుతానికైతే అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. ఇక ఆ తర్వాత చివరి అయినటువంటి ఈ ఇందిరమ్మ ఇళ్ల విషయానికి వస్తే ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రస్తుతానికి తెలంగాణ వాసులు తెల్ల రేషన్ కార్డు, భూమి లేదా ఇల్లు లేకుండా ఉండాలి, ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు, తర్వాత గృహిణి పెద్దగా ఉండాలి, తర్వాత ఇవ్వాల్సినంత ఇంటి స్థలంతో పాటుగా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తలిచింది. ఇక ఉద్యమకారులకు కూడా 250 చదరపు గజాలకు సంబంధించినటువంటి స్థలంలో ఇంటి నిర్మాణానికి ప్రోత్సాహం చేస్తామని చెప్పి ఇందిరమ్మ ఇల్లు పథకం సంబంధించి 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు ఈ నెల 28 నుంచి నేరుగా మీ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా నేరుగా ప్రజా సదస్సులు ఏర్పాటు చేసి మీ గ్రామ పంచాయతీ కార్యాలయంలోనో లేకుంటే మీ మున్సిపాలిటీ వార్డుకు సంబంధించి మున్సిపాలిటీ వార్డు కార్యాలయంలోనో ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతుంది. సో నేరుగా ఆ సంబంధిత అధికారులు నేరుగా వచ్చి మీ నుంచి దరఖాస్తు తీసుకోబోతున్నారు. ఈ దరఖాస్తు సంబంధించి 5 అభయహస్తాలు ఏవైతే ఉన్నాయి అభయహస్తాలకు సంబంధించి దరఖాస్తు స్వీకరించిన తర్వాత క్షుణ్ణంగా పరిశీలించి ఈ 5 పథకాల్లో మీకు ఎలిజిబిలిటీ ఉన్నది ఏంటి, అన్నింటికీ ప్రామాణికం తెల్ల రేషన్ కార్డు. సో ఈ 5 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో 5 గ్యారెంటీలో మీకు ఎలిజిబిలిటీ ఏముందని పరిశీలించిన తర్వాత ఈ గ్యారెంటీలకు సంబంధించి అమలు చేసే అవకాశం ఉన్నది. సో ఓవరాల్గా కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్న టార్గెట్ ఎంత, 100 రోజులు. ఇప్పటికే సుమారుగా 20 రోజులు కావస్తోంది. ఇంకా సుమారుగా 80 రోజులు మాత్రమే అవకాశం ఉన్నది. సో 80 రోజుల్లో ఈ పూర్తి స్థాయి పథకాలన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. సో తస్మాత్ జాగ్రత్త, రేషన్ కార్డు ఉంటేనే అన్ని పథకాలకు వర్తింపు కాబట్టి సో ఈ యొక్క ఉపయోగం అయితే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందో 28వ తేదీ నుంచి ఆ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఆ బాధ్యత అటు ప్రజల మీద తప్పనిసరిగా ఉంది. చూద్దాం మరిక ఎంత మేరకు దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది, లేకుంటే ఇటువంటి క్రైటీరియాతో పాటుగా మరేదైనా క్రైటీరియా కొత్తగా జోడించే అవకాశం ఉందా, ఇటువంటి విధంగా ప్రజలకు అందువరకు చేరువయ్యేలా ఈ సొంత ఇంటికలు నెరవేర్చబోతుందని ఇందిరమ్మ పథకం విషయంలో చూడాల్సి ఉంది.